UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. దాని నుంచి మరీ సినిమాకి విపరీతమైన హైప్ వచ్చేసి రవితేజ వాజ్ క్వైట్ గుడ్ ఇన్ ద ఫిల్మ్. ఆయన చాలా బాగా చేశాడు. No, Cinema is not a bad movie. నాట్ ఎ బ్యాడ్ మూవీ. From what we are seeing as a collection కు దానికి సంబంధం లేదు. Cinema is good. బట్ వన్ థింగ్, మీరు అట్లీస్ట్ మీరైనా బీయింగ్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఈ రోజున సినిమా మేకింగ్ స్టైల్ అన్నది కంప్లీట్ గా మారిపోయింది. డోంట్ యూ బిలీవ్ దట్ సార్? 100%. కదా, ఇప్పుడు మామూలు రెగ్యులర్ అదే కైండ్ ఆఫ్ సినిమాని రవితేజ గారు చాలా సార్లు చేశారు. వాట్ ఈస్ న్యూ ఇన్ దట్ యూ ఫౌండ్ ఇట్ అండ్ టెల్ మీ సార్. ఇప్పుడు కొత్తగా మీకు ఏమనిపించింది? రవితేజ గారు అన్యాయానికి, అవినీతికి, దుర్మార్గానికి, అరాచకాలకి అన్నిటికీ ఎదురొడ్డి హీరో అంటేనే బీ గుడ్ డూ గుడ్. దెన్ అన్ని కమర్షియల్ మూవీ ఏదో ఒక టెంప్లెట్ ఉంటుంది అండి. అఫ్ కోర్స్ మీకు ధమాకాలు ఏదైనా వచ్చింది చెప్పండి. అలా అంటే అక్కడ ఏదో ఈక్వేషన్ సెట్ అయిందండి ఆ సినిమాకి, ధమాకాకి. దీనికి మీరు చెప్పండి, మేకర్ గా డబ్బులు పోసి ఖర్చు పెట్టి సినిమా చేసింది మీరు. వాట్ ఈస్ ది డిఫరెన్స్ ఒక ధమాకాకి, ఈగిల్ కి, ఈ రోజున దీనికి? మూడు రవితేజ గారే, 3 డైరెక్టర్లు, 3 డిఫరెంట్ డైరెక్టర్స్. యూ టెల్ మీ అబౌట్ 3 ఫిల్మ్స్. ధమాకా, మిస్టర్ బచ్చన్, ఈగల్ మూడింటిని కంపేర్ చేస్తాం కదా. ఈగల్ వచ్చేసి ఇట్స్ ఎ సిన్సియర్ అటెంప్ట్ టు ప్రజెంట్ రవితేజ గారిని డిఫరెంట్గా, ఒక హాలీవుడ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ విత్ ఎ డిఫరెంట్ యాక్షన్. సార్ అది అంతలా రిసీవ్ కాకపోవడానికి రీజన్ దిర్ ఇస్ నో మాస్ ఎలిమెంట్స్ లైక్ ఎ టిపికల్ మూవీ. దాన్ని పొజిషన్ చేయలేదు. వి షుడ్ ప్రిపేర్ ద ఆడియన్స్. ఆడియన్స్ని ప్రిపేర్ చేసింటే మెజారిటీ ఆఫ్ ద ఫీడ్బ్యాక్ నాకు ఏమొచ్చిందంటే ఫస్ట్ హాఫ్లోనే ఎంగేజ్మెంట్ మిస్ అయిపోతాను నేను. పీపుల్ డింట్ వాచ్ ఆల్ ద వే టు ద ఎండ్. సో యూ క్యారీ దట్ నెగటివ్ పర్సెప్షన్. అలా నేను మిస్టర్ బచ్చన్లో కూడా చెప్పాను. నేను ఒక పర్టికులర్ సీన్ వచ్చిన వెంటనే యూఆర్ గెటింగ్ డిస్కనెక్టెడ్. ఇంక తర్వాత వాట్ ఎవర్ యూ ట్రై, అన్లెస్ యూ డూ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ, ఇట్ విల్ నాట్ క్యాచ్ బ్యాక్. మోడరేట్ అన్నది కూడా ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్ అన్నమాట. అవును. సో ఒక్కోసారి యూ నీడ్ టు రియలీ డ్రాప్ ద మూవీ అండ్ పిక్ ఇట్ అప్ సో దట్ యూ సీ ఎ డిఫరెంట్ ఎలివేషన్. అది ఎప్పుడు ఎక్కువ కిక్ ఉంటుంది దానికి. అది అంటే అలా అనుకొని చేసిండొచ్చు, కానీ ఇది సమ్టైమ్స్ ఇట్ బ్యాక్ ఫైర్స్. ఇప్పుడు హరీష్ శంకర్ గారు లాంటి ఒక మంచి ఇంటెలిజెంట్ డైరెక్టర్, రవితేజ గారు లాంటి ఒక ఎక్స్ప్లోజన్, బాంబ్ ఎక్స్ప్లోజన్ ఆయన స్క్రీన్ మీద, ఇలాంటి హీరో, ఇలాంటి కాంబినేషన్లో సినిమాలు చేసిన తర్వాత కూడా ఇంకా స్టిల్ మీరు కాంబినేషన్లు పెట్టుకునే సినిమాలు చేస్తే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నారండి? కాంబినేషన్ లేకుంటే ఓపెనింగ్ వస్తుందండి. అది ఒక్కటేనా? మీరు చెప్పండి, కాంబినేషన్ లేకుంటే ఓపెనింగ్ వస్తుందా? అలా కాదు, ఓపెనింగ్ వచ్చింది, ఓపెనింగ్ వస్తుంది. కాంబినేషన్ అయితే బిజినెస్ వస్తుందా రాదా? వస్తుంది. కాంబినేషన్ అనేది కావాలా? దెన్ యూ షుడ్ ఆల్సో బిలీవ్ ఇన్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు మేక్ అని, అండ్ హౌ డీప్ యూ గెట్ ఇన్వాల్వ్డ్, హౌ డీప్ అంటే వాట్ ఈస్ దట్ యూ వాంట్ టు డెలివర్ అనేది యూ నీడ్ టు పుట్ లాట్ మోర్ ఎఫర్ట్ ఇన్ ప్లానింగ్. ఎస్, అంటే నాకు ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటల ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే, ఓవర్ అండ్ అగైన్ 1 or 2, 3 times ఇన్వాల్వ్మెంట్ అనే ఒక పాయింట్ మీద మీరు మాట్లాడుతున్నారు. ఎటు ఇన్వాల్వ్మెంట్ లోపించింది అంటారు? అంటే మీ ఇన్వాల్వ్మెంట్ కొన్ని మిస్ అయినాయి మీ వైపు నుంచే. సో దే ఆర్ కరెక్ట్, దే ఆర్ పర్ఫెక్ట్. డైరెక్టర్, ది రెస్ట్ ఆఫ్ ది క్రూ కొన్ని కరెక్ట్గా ఇన్వాల్వ్ అంటే ఆ మిస్టేక్స్ జరిగే కాదేమో. మీరు ఇన్వాల్వ్ అయితే డైరెక్టర్, ప్రొడక్షన్, నేనంటే మా దేర్ ఇస్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ క్రియేటివ్ టీమ్, దేర్ ఇస్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ ప్రొడక్షన్ టీమ్. రెండు పక్కల మిస్ అయింది. రెండు పక్కల వాళ్ళు మిస్ అయింది, మేము క్యాచ్ చేయలేదు కదా. అదేలేండి, అక్కడ 20%, ఇక్కడ 20 అయితే 40%. ఇప్పుడు ఓ బేబీ ఉంది, క్రియేటివ్ మేమేమి ఇన్వాల్వ్ కాలేదు. అవును, ప్రొడక్షన్ గా వి ఫెసిలిటేటెడ్ అండ్ ఎగ్జిక్యూటెడ్. సక్సెస్ అయింది, వి ఎంజాయ్డ్. గుడ్ జరిగింది. క్రియేటివ్ మేము 0 ఇన్వాల్వ్మెంట్. ఇట్స్ ఎవ్రీథింగ్ ఆఫ్ శేష్, ఇట్స్ ఓన్లీ బిలీవింగ్ ఇన్ శేష్. కార్తికేయ టు ఒక 10% ఇన్వాల్వ్మెంట్ ఇన్ అండర్స్టాండింగ్, 90% is creative team and making sure we facilitate everything to record. And typical of production lo you're not involved too much. If you're involved too much, they say like correct, that becomes a production is poking ane vastundi. Avunu. Yeah, but
ప్రొడ్యూసర్ వాట్ ఈస్ ద 10-20% అండ్ వేర్ యూ ఇన్వాల్వ్ ఉన్నది సక్సెస్ అయినప్పుడు బాగానే ఉంటుంది, ఫెయిల్ అయినప్పుడు పోస్ట్ మార్టం నెగ్లిజెంట్ అంటారు అంతే. నెగ్లిజెంట్ అంటారు. అదే సక్సెస్ అయినప్పుడు ఇట్స్ గుడ్ ప్రొడ్యూసర్ అంటారు. సో అదే యూ హావ్ టు బి రెడీ ఫర్ బోత్. ఇప్పుడు మీరు ఈ గుడ్ ప్రొడ్యూసర్ అని ఒక పర్మనెంట్ స్టాంపింగ్ రావాలంటే మీరు ఏంటి ఇంకా మీరు అడాప్ట్ ఫెయిల్ అయిన చేసుకోవాలి? సినిమాలకి సక్సెస్ అయిన సినిమాలకి రెండిటికి వీఆర్ కాల్డ్ అ గుడ్ ప్రొడక్షన్ బికాస్ వీ ప్రొవైడ్ వాట్ ఈస్ రిక్వైర్డ్. అది ఆడియన్స్ కక్కలేదు కదా సార్. అదే అంటే ఇప్పుడు ఆడియన్స్ కి సక్సెస్ ఈజ్ ఇంపార్టెంట్, కంటెంట్ సక్సెస్ అనేది వాళ్ళ ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి అది బాగా ఎంజాయబుల్ గా ఉండాలి. కానీ మీరు కరెక్ట్ గా అందరికి శాలరీస్ ఇచ్చారా, లేకపోతే ఇవ్వట్లేదా, లేకపోతే ఒకరికి రెమ్యునరేషన్ ఎక్కువ ఇచ్చారా, లేకపోతే దాంతో ఆడియన్స్ ఏం సంబంధం? యాజ్ అ ప్రొడక్షన్ ఆర్ యువర్ ఫండమెంటల్స్ కరెక్ట్ అన్నది ఇంపార్టెంట్. సమ్టైమ్స్ యూ గెట్ ఎ గుడ్ ప్రోడక్ట్, సమ్టైమ్స్ యూ గెట్ ఎ బ్యాడ్ ప్రోడక్ట్, బట్ యూ విల్ నాట్ కీప్ డెలివరింగ్ ఓన్లీ బ్యాడ్ ప్రోడక్ట్స్. అంటే ఇఫ్ యువర్ సిస్టమ్స్ ఆర్ కరెక్ట్, when you're working with 10 people, 3-4 people will deliver a good product, 3-4 will deliver a bad product. But with your learnings, anything you do, you will overcome them. So ఇప్పుడు మీ దీనిలో అంటే ఈ ఫెయిల్యూర్ సినిమాలు ద్వారా మీరు ఒక 200-300 కోట్లు పోగొట్టుంటారా సార్? నంబర్ ఎందుకు అంటే ఊరికే నేను ఓ చిన్న మెజర్మెంట్ చెప్పాను. మీరు ₹2.04 అలా చెప్పనక్కర్లా, బట్ ఓవరాల్ గా ఒక నంబర్ సంబంధం లేకుండా 3 movies in a row we took a big hit. Yeah, it's a unfortunately hat-trick, it's full hat-trick impact, but 3 bad అని చెప్పట్లేదు. ఇట్స్ అదే one after other impact. అది మీ గ్రేస్ కి సంబంధించిన విషయం సార్. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ గ్రేస్. There's no grace in losing.